తమ్మయ్య వాళ్ల నానమ్మ ఫోన్ తీసి నానమ్మ అని అంటాడు. అప్పుడు తమ్మయ్య వాళ్ల నానమ్మ అంటుంది, అరె తమ్మయ్య నాన్న, ఎందుకు ఏడుస్తున్నావని అంటుంది. అప్పుడు తమ్మయ్య అంటాడు, లేదు నానమ్మ, నేను ఏడవడం లేదు అని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, తమ్మయ్య నువ్వు ఎప్పటి నుండి నాకు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావని అంటుంది. ఆ మాట వినగానే తమ్మయ్య పెద్దగా ఏడుస్తాడు. తమ్మయ్య వాళ్ల నానమ్మ అంటుంది, అరె నాన్న, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. అప్పుడు తమ్మయ్య నానమ్మ విధికి ఏక్సిడెంట్ అయింది, తనకి బాగా దెబ్బలు తగిలాయి, చాలా రక్తం పోయింది, తనకి ఏదైనా జరిగితే నేను బతకలేను. నానమ్మ, తనకి ఏం జరగదుగా, నువ్వు నీ దేవుడితో తనకి నయం చేయమని చెప్పు నానమ్మ, నీ దేవుడు తనకి నయం చేస్తే నేను కూడా నీతో కలిసి రోజు పూజ చేస్తాను, నువ్వు నీ దేవుడితో చెప్పు నానమ్మ అంటూ ఏడుస్తాడు. తమ్మయ్య నానమ్మ అంటుంది, విధి ఎవరో నాకు తెలీదు కాని తనకి ఏం జరగదు, ఆ దేవుడు అంతా సరిచేస్తాడు అని అంటూ ఫోన్ కట్ చేస్తుంది. కింతలో ఒక నర్స్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకి వస్తుంది. తమ్మయ్య ఆ నర్స్ని ఆపి విధికి ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, సార్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పలేను, ముందు నేను వెళ్ళాలి అని అక్కడి నుండి వెళుతుంది. తభయ్ ఆస్థాకి ఫోన్ చేసి అంతా చెప్తాడు. ఆస్థా వాళ్ల అమ్మ నాన్నలతో కలిసి వెంటనే హాస్పిటల్కి వస్తుంది. ఆస్థా వాళ్ల అమ్మని హత్తుకొని ఏడుస్తూ అంటుంది, ఇదంతా నా వల్లే జరిగింది, నేను విధిని ఒంటరిగా వదిలి మీ దగ్గరికి రాకుండా ఉంటే నేను తనని బయటకి వెళ్లనిచ్చేదాన్ని కాదు, ఇదంతా జరిగేది కాదు, మామ్ పిల్లలకి ఏం ప్రమాదం లేదు కదా అని అంటుంది. అప్పుడు తన మాటలు విని తమ్మయ్య, షటప్ ఆస్థా, పిల్లలకి ఏం అవ్వదు, చూస్తూ ఉండు, కొద్దిసేపట్లోనే వాళ్లు మనతో ఉంటారు, వాళ్లతో కలిసి మనం ఆదుకుంటాం అని అంటాడు. ఇటువైపు ఇండియాలో తమ్మయ్య ఫ్యామిలీని కలుద్దాం రండి. నానమ్మ, నువ్వు ఎందుకు తమ్మయ్యతో మాట్లాడనివ్వకుండా ఫోన్ కట్ చేశావ్, నేను నీతో ఇంక మాట్లాడను అని తమ్మయ్య బ్రదర్ అంటాడు. అక్కడే ఉన్న తమ్మయ్య తల్లి, తండ్రి, అవును అమ్మా, వాడితో మాట్లాడి చాలా రోజులు అయింది అని అంటారు. అప్పుడు ఆమె అంటుంది, అరె తమ్మయ్య ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు, తన జీవితంలోకి ఎవరో అమ్మాయి వచ్చింది అని అంటుంది. తమ్మయ్య ఫ్యామిలీ చాలా పేరుగల వాళ్లు. తమ్మయ్య తాతగారు అయితే లేరు. నానమ్మ ఛాయా సింఘానియా, తండ్రి నితీష్ సింఘానియా, తల్లి నీతా సింఘానియా, చెల్లి అనన్య సింఘానియా, నితీష్ సింఘానియా. సింఘానియా ఇండస్ట్రీస్కి సీఈఓ. బాబాయి నితిన్ సింఘానియా, పిన్ని నేహా సింఘానియా మరియు వాళ్ల పిల్లలు రౌనక్, సాక్షి అండ్ ఈషా, వీళ్లు తమ్మయ్య సిస్టర్స్ అండ్ బ్రదర్స్. తమ్మయ్య వాళ్ల నానమ్మ ఆ ఇంటి పెద్ద, అందరూ ఆమె మాటే వింటారు. తమ్మయ్య వాళ్ల అమ్మ ఒక సోషల్ వర్కర్, వాళ్ల పిన్నికి ఒక బొటికుంది, సాక్షి, ఆమె కలిసి దాన్ని చూసుకుంటారు. వీళ్లు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు మరియు చాలా సంతోషంగా ఉంటారు. తమ్మయ్య గురించి నానమ్మ చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే తమ్మయ్య తండ్రి వచ్చి, మళ్ళీ ఏం చేశాడు అమ్మా వీడు అని అంటాడు. అప్పుడు ఆమె అతని తల మీద చిన్నగా కొట్టి, నీకు నీ బిజినెస్ తప్ప నీకు వేరే ఆలోచన ఉండదు అని అంటుంది. అప్పుడు తమ్మయ్య తండ్రి అంటాడు, నేను వాడికి ముందే చెప్పాను నువ్వు ఒక్కడివే ఉండలేవు అని, కాని వాడు నా మాట వినలేదు, సరే నేను ఇప్పుడే న్యూజిలాండ్కి బయలుదేరతాను అని అంటాడు. అప్పుడు తమ్మయ్య వాళ్ల నానమ్మ అంటుంది, అరే తమ్మయ్య ఎవరో అమ్మాయి గురించి ఏడుస్తున్నాడు, ఆ అమ్మాయికి ఏక్సిడెంట్ అయింది అంట, తనకి ఏదైనా జరిగితే నేను బతకలేను అని అంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు తమ్మయ్య తండ్రి అంటాడు, అరే అమ్మా, వాడు నాకు ప్రామిస్ చేశాడు, నేను బాగా చదువుకొని బిజినెస్ చూసుకుంటానని చెప్పాడు, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా అయితే ఈసారి వాడు భరించలేడు, నేను వాడ్ని మళ్లీ ఆ పరిస్థితిలో చూడలేను అని నేను వెంటనే వాడ్ని ఇక్కడికి రమ్మని పిలుస్తాను అని అంటాడు. నానమ్మ అంటుంది, లేదు, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈసారి ఆ భగవంతుడి నా బిడ్డకి అన్యాయం చేయడు అని అంటుంది. అప్పుడే 2 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్లో నుండి పిల్లల ఏడుపు వినిపిస్తుంది. అది విని అందరికీ కొంచెం ధైర్యం వస్తుంది. అప్పుడే నర్స్ బయటకి వచ్చి తన చేతిలో ఉన్న పిల్లాడిని తమ్మయ్య చేతిలోకి ఇస్తూ అంటుంది, కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సింఘానియా, మీకు ఒక బేబీ బాయ్ మరియు ఒక బేబీ గర్ల్ పుట్టారు అని అంటుంది. తమ్మయ్య తన వణుకుతున్న చేతులతో ఆ బేబీని తీసుకుని, హే నా స్ట్రాంగ్ బాయ్, చూడండి ఎలా చూస్తున్నాడో అని అంటాడు. తమ్మయ్య విధి గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఆవిడ కాలికి ఫ్రాక్చర్ అయింది, తలకి కూడా పెద్ద దెబ్బ తగిలింది, ఆవిడ కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలి అని అంటుంది.
అప్పుడే ఆస్థ అంటుంది, బేబీ గర్ల్ ఎక్కడా అని. అప్పుడు నర్స్ చెప్తుంది, అది ఆమెకి రైట్ సైడ్ దెబ్బ తగలడం వల్ల బేబీకి కూడా కొంచెం దెబ్బ తగిలింది, అందువల్ల బేబీని ఐసీయూలో కొన్ని రోజులు ఉంచాలి అని చెప్పి అక్కడ నుంచి వెళుతుంది. ఆ ఆట విని అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఆస్థ అంటుంది, అమ్మా బేబీ గర్ల్కి ఏం జరగదు కదా అని అంటుంది. అప్పుడు ఆస్థ వాళ్ళ అమ్మ అంటుంది, లేదు తనకి ఏమీ అవ్వదు, విధి చాలా కష్టాలు అనుభవించింది, ఆ దేవుడు ఇంక తనకి అన్యాయం చేయడు అని అంటుంది. ఆస్థ బేబీ బాయ్ దగ్గరికి వెళ్లి, హే ఈ పెద్దమ్మ దగ్గరికి రా, మనం పార్టీ చేసుకుందాం, మస్తి చేద్దాం అని అంటుంది. ఇంతలో అభయ్ తమ్మయ్ దగ్గర ఉన్న బేబీని తీసుకుని ముందు ఈ మామయ్య దగ్గరకు రా అని అంటాడు. తది చూసి ఆస్థ మూతి తిప్పుకుంటుంది. తమ్మయ్ అంటాడు, మీరు బేబీని చూస్తూ ఉండండి, నేను బేబీ గర్ల్ దగ్గరికి వెళ్లి వస్తాను అని అంటాడు. తమ్మయ్ బేబీ గర్ల్ దగ్గరికి వెళతాడు. తను ఒక బాక్స్లో క్లాత్లో చుట్టి ఉంటుంది. తమ్మయ్ తన వేలితో బేబీ గర్ల్ చీక్ ని పట్టుకుని, హే ప్రిన్సెస్ త్వరగా నీకు నయం అవుతుంది, మనం త్వరగా ఆదుకుంటాం అని అంటూ తను ఏడుస్తాడు. అప్పుడే తనకి విధి గుర్తుకు వస్తుంది. ఒకవేళ విధికి ఈ విషయం తెలిస్తే తను బేబీని చూడకుండా ఉండదు. తనకి ఇప్పుడే ఆపరేషన్ అయింది, తను ఎక్కువ హైపర్ అయితే తనకి ప్రమాదం, ఎలా అయినా ఈ విషయం కొన్ని రోజులు విధికి తెలియకుండా జాగ్రత్త పడాలి అని అంటూ తనకి ఇంకొక విషయం గుర్తుకు వస్తుంది. తను తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి అంటాడు, ఆ ట్రక్ డ్రైవర్ నాకు ప్రాణాలతో కావాలి, అది కూడా 8 గంటల్లో అని అంటాడు. తర్వాత విధిని నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. కొన్ని గంటల తర్వాత విధికి స్పృహ వస్తుంది. విధికి స్పృహ వచ్చిన వెంటనే తను కళ్ళు తెరిచి 4 వైపులా చూస్తుంది. ఆస్థ విధికి స్పృహ రావడం చూసి పెద్దగా అరుస్తుంది. అక్కడ విధితో పాటు ఆస్థ, తమ్మయ్ మరియు తన బేబీ మాత్రమే ఉన్నారు. మిగతావారు బేబీ గర్ల్ వార్డ్లో ఉన్నారు. విధి కళ్ళు తెరవగానే తమ్మయ్ తన దగ్గరికి వెళ్లి, నీకు బయటకి వెళ్లవలసిన అవసరం ఏముంది, నీకు తెలుసా మేము అందరం ఎంత భయపడిపోయామో, అయినా నీకు ఇవన్నీ ఎందుకు, నీకు అసలు మనస్సు అనేది ఉంటేనేగా అని అంటాడు. తమ్మయ్ మాటలు విని విధి ఎమోషనల్ అవుతుంది. కాని తను తన కన్నీళ్లు తుడుచుకొని తన ఎమోషన్ బయటకు రానివ్వదు. తను తన కడుపు మీద చేయి పెట్టుకుని తన పిల్లల గురించి అడుగుతుంది. తమ్మయ్ తన బేబీని తెచ్చి తన ముందు ఉంచుతాడు. వీడి కళ్ళు ఎంత బాగున్నాయి, ఎంత క్యూటగా ఉన్నాడో అని ఆస్థ అంటుంది. బేబీ కళ్ళు చూసి విధికి రుద్రసింగ్ రాథోడ్ గుర్తుకు వస్తాడు. తను తన చేయి వెనక్కి తీసుకుంటుంది. తనలో తను అనుకుంటుంది, లేదు విధి, వీళ్ళు రుద్రసింగ్ రాథోడ్ పిల్లలు కాదు, వీళ్ళు కేవలం నీ పిల్లలు అని అంటుంది. తమ్మయ్ బేబీని విధి ఒడిలో పెడతాడు. తను తన బేబీని తీసుకుని తన నుదిటి మీద ముద్దు పెడుతుంది. అప్పుడే తనకి తన రెండో బేబీ గుర్తుకు వస్తుంది. తన గురించి అడుగుతుంది. ఆస్థ అంటుంది, తను బేబీ గర్ల్ నర్స్ దగ్గర ఉంది, తనని క్లీన్ చేసి ఇస్తుంది అని అంటుంది. విధి వాళ్ల ముఖాలు చూసి, లేదు మీరు నాకు అబద్ధం చెప్తున్నారు, నా బేబీకి ఏమైందో చెప్పండి అని అంటుంది. తన పరిస్థితి చూసి ఆస్థ వాళ్ల అమ్మ లోపలికి వచ్చి, విధి తనకి కొంచెం బాలేదు, కొన్ని రోజులలో తనకి నయం అవుతుంది, మేము అందరం తనని జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటుంది. విధి తన చేతిలో ఉన్న బేబీని ఆస్థ చేతిలో పెట్టి లేచి, నేను నా బేబీని ఇప్పుడే చూడాలి అని తన చేతిలో ఉన్న డ్రిప్ మిగతావి అన్ని తీసేసి పైకి లేస్తుంది. తమ్మయ్యకి తను అలా చేయడం చూసి చాలా కోపం వస్తుంది. తను విధిని గట్టిగా పట్టుకుని పెద్దగా అరుస్తూ బెడ్ మీద పనుకోబెడతాడు. పెద్దగా అరుస్తూ అంటాడు, చెప్పారు కదా తను బానే ఉందని, మేము అందరం ఉన్నా కదా తనని చూసుకోటానికి, నువ్వు ఇలా బలవంతంగా నీకు నువ్వు ఇలా హాని చేసుకుంటే, ఇప్పుడు నీ కుట్లు పగిలిపోయి ఉంటే ఇలానే బెడ్ మీదే జీవితాంతం ఉండాలి అనుకుంటున్నావా? పిల్లల్ని చూసుకోవాలి అంటే ముందు నీకు నయం అవ్వాలి. నువ్వు ఇలా చేస్తే నీకు ఏదైనా జరిగితే వాళ్ల పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? ఎప్పుడు మొండిగా ఉండటమే కాదు, ఎదుటివాళ్లు చెప్పే మాటలు కూడా అప్పుడు విను, నీ మంచి కోసమే చెప్తుంది అంటూ అక్కడ టేబుల్ మీద ఉన్న వస్తువులు కింద పడేస్తాడు. నర్స్ని పిలిచి తనకి నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్తాడు. నర్స్ భయపడుతూ విధి దగ్గరికి వెళుతుంది. విధి తనకి చెయ్యి చూపించి డ్రిప్ పెట్టమని చెప్పి పనుకుంటుంది. ఆస్థ వెళ్లి తమ్మయ్ వీపు మీద చేయి పెట్టి, తమ్మయ్ తను పనుకుందిలే, రిలాక్స్ అని అంటుంది. అప్పుడు తమ్మయ్, సరే నేను బేబీ గర్ల్ దగ్గరికి వెళతాను, నువ్వు విధిని చూసుకో అని అంటాడు. కలానే 10 రోజులు గడిచిపోతాయి. విధిని, తమ్మయ్, ఆస్థ
వాళ్ళ అమ్మ నాన్న మరియు అభయ్ అందరూ కలిసి బాగా చూసుకున్నారు. తర్వాత విధి తన పిల్లలతో కలిసి ఆస్థా వాళ్ళ ఇంటికి వెళుతుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే